హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఇప్పుడైతే రైట్ నౌ తిరునెల్వేలి దాటుకుని కలాక్కాడ్ అనే ప్రాంతానికి వెళ్తున్నాం. అదేంటి ఎక్కడో గ్రామానికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు మనం వెళ్ళేదైతే ఒక వాటర్ ఫాల్స్, ఒక లేక్ అని చెప్పొచ్చు. కలాక్కాడ్ అనే ప్రాంతంలో తేంగాయ ఊర్లి అని చెప్పి ఒక వాటర్ ఫాల్స్ ఉంది. అది కాకుండా వివిధ చిన్న చిన్న వాటర్ ఫాల్స్, లేక్స్ అటువంటివి చాలా ఉన్నాయి. అందులో ది బెస్ట్ అంటే ఈ కలాక్కాడ్ తలయనే వాటర్ ఫాల్స్ అని చెప్పొచ్చు. ఇది ఎక్కడుందంటే కలాక్కాడ్లో ఒక టైగర్ రిజర్వ్, కలాక్కాడ్ ముండాంతురై టైగర్ రిజర్వ్ అని చెప్పి ఒకటి ఉంది. దానికి సమీపంలో కనిపిస్తుంది. తిరునెల్వేలి నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపు 45 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. మెయిన్ రోడ్స్ అన్నీ బాగున్నాయి, బట్ ఈ వాటర్ ఫాల్స్కి మనం లోపలికి ఎంటర్ అయ్యే రోడ్డు చాలా నేరోగా ఉండడం వల్ల, ఇంకా ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ తక్కువగా ఉండడం వల్ల వెహికల్స్ కౌంట్ బట్టే అలో చేస్తూ ఉంటారు. కొంచెం అవుట్ వెహికల్స్ వెళ్తే కానీ మళ్ళీ వెహికల్స్ ఎంట్రీ అలో చేయరు, అలా ఉంటుంది. వన్స్ ఇక్కడ లోపలికి వచ్చారంటే మాత్రం ఈ అట్మాస్ఫియర్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు, ఇంకా వాటర్ పడే ఆ స్పీడ్, ఆ ఫ్లో, ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్కి తగినట్టుగా ఉండడం చాలా ప్రత్యేకం. చూసారు కదా, ఇక్కడ మోస్ట్లీ ఫ్యామిలీసే ఉన్నారు. ఇంతమంది ఫ్యామిలీస్ ఇక్కడికి వస్తున్నారు అంటే ఇది ఫ్యామిలీకి సూటబుల్ అయిన ప్లేస్ అనేది అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనకి ఫుడ్ కానీ మిగతా ఏ ఫెసిలిటీస్ ఉండవు. వాష్రూమ్స్ ఉన్నాయి, ఇంకా పార్కింగ్ ఫెసిలిటీస్ మాత్రమే ఉన్నాయి. సో మీరు దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. పశ్చిమ కనుమలు అంటారు కదా, వెస్టర్న్ ఘాట్స్, దానికి సమీపంలోనే మనకి వాటర్ ఫాల్స్ అవి కనిపిస్తాయి. ఇక అక్కడ చాలా రకమైన జంతువులకి ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అంటే వాటికి దాహం వచ్చినా ఏమొచ్చినా ఇక్కడికి వచ్చి తాగుతాయి. సో మోస్ట్లీ క్రౌడ్ 5 to 6కి తర్వాత పీపుల్ ఉండడానికి అలో చేయరు, ఎవరు ఉండడానికి. ఎందుకంటే ఏనుగులు ఇంకా ఏమైనా వైల్డ్ అనిమల్స్ అటువంటివి ఉంటే వచ్చి వాటర్ తాగుతాయని చెప్పి. ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళే నీరు తేంగాయ ఊర్లి వాటర్ ఫాల్స్ అని ఇంకో వాటర్ ఫాల్స్లా ఫామ్ అయ్యి అక్కడ కూడా క్రౌడ్ దీనికన్నా ఎక్కువే ఉంటుంది. ఈ ఫాల్స్ అన్నిటికీ పీక్ సీజన్ అని చూస్తే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఈ 4 monthsలో మాత్రమే ఈ వాటర్ ఫాల్స్లో వాటర్ ఫ్లో మనుషులు వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంకా వర్షాలు ఎక్కువ పడుతున్నప్పుడైతే అలో చేయరు, ఎవరిని కూడా అలో చేయరు, ఎంట్రీ క్లోజ్లో ఉంటుంది. ఏ వాటర్ ఫాల్స్కైనా వర్షం పడుతున్నప్పుడు వెళ్ళకండి, ఇదైతే ఒక జనరల్ సజెషన్. ఎందుకంటే వర్షం పడేటప్పుడు ఆ గాలి, ఈ వాన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్టోన్స్ ఏమన్నా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా వర్షం పడేటప్పుడు క్రౌడ్ కూడా తక్కువ ఉంటారు కాబట్టి ఇంకా ఫారెస్ట్ యానిమల్స్ అవి ఏవైనా కొంచెం బయటికి రావడం అటువంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఆ టైంలో మోస్ట్లీ క్రౌడ్ లేని టైంలో వాటర్ ఫాల్స్కి వెళ్ళడం అవాయిడ్ చేయండి. పీక్ సీజన్స్లో మాత్రమే వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఇది ఒక సేఫ్టీ టిప్ అనుకోవచ్చు. మేమైతే జనవరి మిడ్లో వెళ్ళాము. వాటర్ అయితే ఐస్లా ఉంది. చాలామంది ఏమో వాటర్ వేడిగా ఉంటుంది ఇక్కడ అన్న ఫీడ్బ్యాక్ అయితే ఆన్లైన్లో ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు. బట్ ఇక్కడ వాటర్ అయితే ఐస్లా ఉంది. జస్ట్ ఫస్ట్ మనం ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మనకి వణికిపోతాం అన్నట్టు ఉంటుంది. కొంచెం ఉండను మళ్ళీ వాటర్లో అలా అలవాటైపోతుంది కాబట్టి మళ్ళీ ఆ ఫీల్ అయితే ఉండదు, సెట్ అయిపోతుంది. వాటర్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ చిల్నెస్కి ఇంకా అప్పుడు వచ్చే గాలికి కొంతమందికి షివరింగ్ రావడం కూడా కామన్. బట్ అది కూడా ఒక 5 to 10 minutesలో సెట్ అయిపోతుంది. వాటర్ ఫోర్స్ స్టేబుల్గా ఉంది, అంటే మరీ ఫోర్స్ఫుల్గా అలా లేకుండా, ఇంకా పైన హైట్ నుంచి ఇక్కడి నుంచో పడుతుంది, స్పీడ్గా వస్తుంది అన్న ఫీల్ కూడా లేకుండా, ఇది ఒక లేక్, ఒక రివర్ పారుతుంది, అందులో మనం వెళ్తున్నాం అన్న ఫీల్తోనే ఉంది. కాబట్టి ఇది ఫ్యామిలీస్కి ఇంత సూటబుల్గా ఉందనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళే దారి మొత్తం అల్లష్ గ్రీన్ ఫారెస్ట్, ఇంకా రాకీ క్లిప్స్, హిల్స్ ఇలా ఉండడం వల్లే ఈ ప్రాంతం ఇంత అద్భుతంగా కనిపిస్తుందేమో. అది ఇక్కడ వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంది. దీనికి రీజన్ కూడా ఈ వాటర్ ఎక్కడి నుంచి అయితే ఆరిజినేట్ అయిందో అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ స్టోన్స్ అవి ఉండడం వల్ల వాటర్ ఇంత క్లియర్గా కనిపిస్తుంది అంటున్నారు. ఇంకా వాటర్ పారుతున్నప్పుడు వైట్ కలర్లో పాలులాగా కనిపించడానికి రీజన్ కూడా అదే అంటున్నారు. ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ పిక్నిక్ స్పాట్ అవ్వడానికి కారణం షాలో డెప్త్, ఇంకా కామ్ వాటర్స్. మోస్ట్లీ మీరు ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే ఓన్ వెహికల్స్ లేదా ఆటోస్ అటువంటివి హైర్ చేసుకుని అప్ అండ్ డౌన్ బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత వెహికల్స్ దొరకడం కూడా కష్టమవుతుంది. కాబట్టి
ఇంకా ఇక్కడ ఎంట్రీ టికెట్ అవన్నీ కూడా చార్జెస్ కొంచెం నామినల్గానే ఉన్నాయి. ఎప్పుడు రొటీన్ లైఫ్లో ఎవ్రీడే టైం టేబుల్ పెట్టుకున్నట్టు ఉంటాం కదా, సో మనకి అప్పుడప్పుడు ఇటువంటి రిఫ్రెషింగ్ బ్రేక్స్ అయితే అవసరం. అది మన మైండ్ని కామ్ చేయడానికి, స్ట్రెస్ రిలీవ్ చేయడానికి, ఇంకా కొత్త పాజిటివ్ థాట్స్ మనలో ఇన్కల్టివేట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్ హూ ట్రావెల్ టుగెదర్ స్టే టుగెదర్ అంటారు. ఎవరైతే ఒక జర్నీలో ప్రాపర్గా మూమెంట్స్ షేర్ చేసుకుంటూ మెమరీస్ క్రియేట్ చేస్తూ ఉంటారో అటువంటి ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉంటారని ఒక కోడ్ కూడా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మాకైతే ఈ లేక్లో బాతింగ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్స్ టు చెరిష్ అన్న ఫీల్ అయితే కలిగింది. ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.